చోజన్ మదర్స్కై ఇచ్చిన వాగ్దానము సామెతలు 31వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అనే వాగ్దానము దేవుడు చోజన్ మదర్స్కి ఇచ్చి దాని మీద ఆధారపడే మనము చోజన్ మదర్స్ని ఆరంభించాము. అలాగే ఈ నెలకై చోజన్కి దేవుడు ఇచ్చిన వాగ్దానము ఫిలిప్పి 4:6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనే వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మరి ఈ 2 వాగ్దానాల ఆధారముగా ప్రతి నెల కూడా చోజన్ మదర్స్ ద్వారా మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ గతించిన 1.5 సంవత్సరాలు 18 నెలలు పూర్తి చేసుకొని చోజన్ మదర్స్ 19వ నెలలో ఒకసారి మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఈ దినము కూడా 2వ రాజులు 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనము చదువుదాం. చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయ వారి వద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పని వానిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకి వచ్చి అనే మాట ఈ యొక్క వాక్య భాగంలో రాయబడతా ఉంది. ఈమె గనురాలైన స్త్రీగా దైవజనుని గణపరిచిన స్త్రీగా మనకి బాగా పరిచయమైన స్త్రీ. అయితే ప్రత్యేకంగా ఒక తల్లిగా దేనిని గూర్చి చింతించకుండా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా దానిని దేవునికి ఎలాగ తెలియచేయాలి అనేది వ్యక్తిగతంగా నేను ఈ యొక్క తల్లి నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మనందరికీ తెలుసు ఈ స్త్రీ గురించి. ఆమె దైవజనుని ఎంతో ఘనపరుస్తూ దైవజనుని కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఆ దైవజనుని ద్వారా ఒక వాగ్దానమును పొందుకొని కుమారుణ్ణి కలిగి ఉన్న ఈమె దేవుని దగ్గర నుంచి ఒక కుమారుణ్ణి పొందుకుంది. అయితే ఈ యొక్క చదవబడిన ఈ వాక్య భాగంలో ఆ కుమారుడు మరణించినట్లుగా, తనకున్న అనారోగ్య కారణం వలన ఆ కుమారుడు తన ప్రాణం విడిచినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఒక తల్లిగా ఆ సమయములో ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క తల్లికి ఎంతో కష్టంగా, ఎంతో భయంకరమైన తీవ్రమైన వేదన కలిగి ఉన్న పరిస్థితి. హల్లెలూయా. అయితే దేనిని గూర్చి చింతపడకుడి అనే యొక్క భాగములో ఈ యొక్క తల్లి ఇక్కడ కూడి ఉన్న మనందరి ముందు ఆ వాగ్దానాన్ని 100% ఆమె డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు అంటే ఆమె దేనిని గురించి చింతించకుండా ఆ సమయములో ఆమె 2 కార్యాలు ఆమె చేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 3 విషయాలు నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క తల్లి చేస్తున్న పనుల్లో దేనిని గురించి చింతించకుండా ఆ ప్లేస్లో ఆమె ఏం చేసింది అనేది 3 విషయాలు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆమె ఏం చేసింది అంటే షీ కెప్ట్ ద చైల్డ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా తన చనిపోయిన పిల్లవాణిని తీసుకొని దైవజనుని మంచము మీద ఉంచిందంట, ఉంచి తలుపు వేసిందంట. డియర్ చోజన్ మదర్స్, మనము దేని గురించైనా చింతించేటప్పుడు ప్రాముఖ్యంగా మన బిడ్డల నిమిత్తమై
ఏదైనా ఆందోళన కలిగించే పరిస్థితిని మనం ఎదుర్కొన్నప్పుడు మన బిడ్డల విషయమై, వారి యొక్క బాగోగుల విషయమై, వారి యొక్క భవిష్యత్తు విషయమై మనం ఎప్పుడైనా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మన బిడ్డలను మనము ఎక్కడ పెడతా ఉన్నాం? వేర్ ఆర్ వి కీపింగ్ అవర్ చిల్డ్రన్? ఈ యొక్క స్త్రీ ఆమె తన యొక్క తల్లిదండ్రులుగా వారిద్దరూ పడుకున్న మంచం మీద పెట్టలేదు, లేకపోతే ఆ బిడ్డకు కూడా చాలా కాలం తర్వాత పుట్టాడు కాబట్టి చాలా మంచి మంచము దైవజనునికే ఒక గదిగే వేయించి ఒక మంచి సదుపాయం చేసిన ఈ స్త్రీ తన కుమారుడు కొరకు ఇంకా శ్రేష్టమైన సదుపాయాలు ఖచ్చితంగా చేసుకుని ఉంటుంది కదా. మరి ఆ యొక్క మంచం మీద, లేకపోతే తన కుమారుని యొక్క ఆ యొక్క బేబీ బాయ్ రూమ్లో కూడా పెట్టలేదు, లేకపోతే వారి రూములో పెట్టలేదు, వారి మంచం మీద పడుకోబెట్టలేదు, కానీ దైవజనుని మంచం మీద పడుకోబెట్టిందంట. హల్లెలూయా. నేను అనుకుంటా ఉన్నాను, నేను నమ్ముతా ఉన్నాను, అలా చేయడం ద్వారా తను ఎంతో చింత కలిగిన ఆ సమయంలో షీ చోజ్ గాడ్, దేవునిని ఆమె ఎంపిక చేసుకుంది. దైవజనుణ్ణి దేవుడు పంపిన వ్యక్తిగా, అంటే ఆ మంచం మీద ఆ దైవజనుడు పడుకుంటాడు కాబట్టి, ఆ మంచం మీద ఆ దైవజనుడు విశ్రాంతి తీసుకునే ఆ యొక్క ఇది కాబట్టి, దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క స్థలములో, ఆ యొక్క సన్నిధిలో, ఆ యొక్క రూమ్లో, లేకపోతే ఆ మంచం మీద ఉంటుందని ఆమె నమ్మి ఉంటుంది. హల్లెలూయా. అంటే తన భర్తకు కూడా వివరించలేని పరిస్థితి, కానీ అలాంటి పరిస్థితిని తన దేవుని చేతిలో పెట్టింది. హల్లెలూయా. ఈ దైవజనుని మంచం మీద పడుకోబెట్టి ఆ పరిస్థితిని అంతా దేవుని చేతికి అప్పగించిన తర్వాత ఆమె ఏం చేసిందంట? ఆ గది తలుపులు మూసివేసిందంట. ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి నేర్చుకున్నాం. హల్లెలూయా. అవును, మనందరం కూడా మన బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో మొర్ర పెడతా ఉంటాం. ఈ మొర్ర పెట్టిన తర్వాత ఆర్ వి క్లోజింగ్ ద డోర్? ఆ దేవునికి పెట్టిన ఆ మొర్రని అక్కడే దేవునికి మనకి మధ్యన దానిని ఉంచగలుగుతా ఉన్నామా అంటే? అవును, ఇప్పటివరకు మన బిడ్డల ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ మనం చెప్పుకున్నాం, మనం ప్రార్థన చేసాం. ఈ ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క స్త్రీని మనము చూస్తే ఆమె అందరి దగ్గరికి వెళ్ళి, నేను అడిగానా ఏమన్నానా ఆ దైవజనుడిని? ఆయనే అన్నాడు కదమ్మా నీకు కొడుకు పుడతాడని, ఆయనే వచ్చాడు కదమ్మా అని ఆ చుట్టుపక్కల ఇంటి వాళ్ళందరికీ వెళ్ళి అందరికీ ఫోన్లు చేసి అందరి దగ్గర ఏడ్చి, దేవుడు ఎందుకు ఇమ్మన్నాడో, నేను పిల్లలు లేకపోతేనే బాగున్నాను, ఇప్పుడు ఇవ్వడం ఏంటి, తీసుకోవడం, ఇలాంటి ఏం డిస్కషన్స్ చేయలేదు. ఈ తల్లి దేనిని గురించి చింతించకుండా ఆ పరిస్థితిని దేవుని చేతికి అప్పగించింది. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు షఫా గురించి, మరి కొత్తగా జాయిన్ అయిన వారికి తెలియకపోవచ్చు, కానీ షఫా తనకి చిన్నప్పటి నుంచి ఫుడ్ ఎలర్జీ ఉండేది. తనకి ఏం తిన్నా పడేది కాదు. అసలు దగ్గరదాపుగా తనకి 11 సంవత్సరాలు వచ్చే వరకు కూడా సరిగా అన్నం తినలేకపోయేది. తనకు అసలు పడేది కాదు. పప్పులు ఏది పడేది కాదు, పప్పులతో చేసిన ఏ నూనె పడేది కాదు, పాలు దాని సంబంధించిన ఏ ఆహార పదార్థం తనకు పడేది కాదు. ఎంత సీరియస్ అయిపోయేదంటే ఒక్కొక్కసారి బ్రీదింగ్ కూడా అందేది కాదు. ఇమ్మీడియట్గా ఒక ఇంజెక్షన్ కానీ మెడిసిన్ కానీ తన బ్యాగ్లో, తన స్కూల్ బ్యాగ్లో ఎప్పుడు ఆ ఇంజెక్షన్స్, ఆ మెడిసిన్స్ పంపవలసి ఉండేది. చాలా భయంకరమైన పరిస్థితి కూడా షఫా వెళ్తూ ఉండేది. అంటే తన బాడీ మీద పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా ఎలర్జీలా వచ్చేసి తనకి బ్రీదింగ్ చాలా కష్టమవుతూ ఉండేది. అసలు ఒకసారి ఒక డాక్టర్ గారు చూసి తను ఎప్పుడు అంటే ఆ యొక్క బ్రీదింగ్ ఇష్యూ వచ్చిన వితిన్ 1 hour లేకపోతే 45 minutes తన హాస్పిటల్లో ఉండాలి, లేకపోతే చాలా ఫెటల్ అని చెప్పారు. మరి అనేక దినాలు ఆ బిడ్డ గురించి మన చోజన్లో పెట్టి మనం ప్రార్థన చేసాం. నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలను, దేవుడు ఆ బిడ్డకి స్వస్థం. అయితే చోజన్లో చెప్పి ఒకసారి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పిన తర్వాత అంత మాత్రమే కాదు, కానీ షఫాకి మరి యొక్క ప్రాబ్లం ఉండేది. తనకి మామూలుగా పిల్లలకి పళ్ళు ఊడిన తర్వాత మరి కొత్త పళ్ళు వస్తూ ఉంటాయి కదా, కానీ షఫాకి ఒక్కొక్క పన్ను 10 నుంచి 13 సార్లు ఊడేది, మళ్ళీ వస్తూ ఉండేది, ఊడేది మళ్ళీ, ప్రతిదీ కూడా వచ్చిన పళ్ళన్నీ ఊడిపోతూనే ఉండేవి. చాలా భయంకరమైన పరిస్థితి గుండా షఫాని వెళ్తూ ఉండేది. అయితే అలాంటి పరిస్థితులన్నిటిలో ఈ చోజన్ పరిచర్య నడిపిస్తున్న ఈ దినాల్లో నేను ఎప్పుడు కూడా ఒక్కసారి షఫా గురించి ప్రార్థన చేయమని చెప్పాను. ఆ తర్వాత అందరూ ప్రార్థన చేసాం. దేవుడు ఆ బిడ్డని డే బై డే, స్వస్థత ఒకేసారి వచ్చిందని చెప్పలేను, కానీ
దేవుడు స్వస్థిస్తూనే ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు షఫాను బాగు చేస్తానని ఉన్నాను, నేను సాక్ష్యం చెప్తానే ఉన్నాను. కానీ ఆ విషయాన్ని పట్టుకెళ్ళి వేరే ఎవరి దగ్గర నేను డిస్కస్ చేయలేదు. ఎందుకంటే మనందరం కలిసి షఫాను దేవుని దగ్గర అప్పగించాం. మనం నమ్మేమేమనంటే దేవుని స్వస్థత ఆ బిడ్డకి వస్తుందని. నేను ఎందుకు సాక్ష్యం చెప్తా ఉన్నానంటే, సాధారణంగా అవుట్ ఆఫ్ కన్సర్న్ మనందరికీ చెప్తా ఉంటా. కానీ ఈ తల్లి చూడండి, దేనిని గురించి చింతించును అనే దాన్ని దేవుని చేతికి అప్పగించేసింది. షీ క్లోజ్ దట్ డోర్. ఈ రోజు వరకు అలాంటి పని చేయకపోతే ఈరోజు ఆ డోర్ని మనం క్లోజ్ చేద్దామా? మొట్టమొదటిగా. రెండవదిగా ఈ తల్లి చేసిన పని ఏంటి అంటే 26వ వచనం, 4వ అధ్యాయం 26వ వచనములో ఈమె జనుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెను చూచిన తర్వాత, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. రెండవదిగా, ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు లుక్ ఎట్ వాట్ షీ ఈజ్ డిక్లేరింగ్. ఆమె మాటలను చూడండి, ఏమని అంటుందంటే సుఖముగా ఉన్నాము. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈజ్ వెల్ అని చెప్పిందంట. ఆమె కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయడం ఎలా? మొట్టమొదటిగా దేనిని గురించి చింతించకుండా ఉండడం ఎలాగా అంటే, సమస్తాన్ని దేవునికి అప్పచెప్పేసి ఆ తలుపు మూసివేసింది. రెండవదిగా, కృతజ్ఞతాపూర్వకంగా తన విన్నపాన్ని ఎలా తెలియజేస్తూ ఉంది అంటే, ఒక పక్కన కుమారుడు చనిపోయి ఉంటుండగా ఆ గెహజీ వచ్చి ఎలా ఉంది, అంతా సుఖముగా ఉందా అని అడిగితే సుఖముగా ఉన్నామని చెప్పిందంట. చెప్పగలమా మనం? హల్లెలూయా. ఫస్ట్ వీ హ్యావ్ లెర్న్డ్, మనం మొట్టమొదటిగా నేర్చుకున్నాము మనం ఏమి చెయ్యాలి. చింతించే పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మన బిడ్డల గురించి ఏమి చేయాలి. రెండవదిగా, ఏమి చెప్పాలి. నోరు తెరిచి ఏమి చెప్పాలి అంటే, మన బిడ్డలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సుఖముగా ఉన్నారు. ఆల్ ఈజ్ వెల్, ఇట్ ఈజ్ వెల్ అని చెప్పుదామా ఈ దినము నుండి? ఎందుకంటే ఇది అబద్ధం కాదు, ఈమె చెప్పింది. హల్లెలూయా. అక్కడ కనబడుతుంది ఇట్ ఈజ్ వెల్ అని చెప్పడం, సుఖముగా ఉన్నామని చెప్పడం. అది అక్కడ వెళ్ళే పరిస్థితికి ఆమె చెప్పేదానికి కాంట్రడిక్ట్ చేస్తూ ఉండవచ్చు. కానీ షీఈ్ నాట్ లయింగ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ ఈజ్ అ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస ఒప్పుకోలు, విశ్వాస ప్రకటన ఆమె చేస్తుంది. ఏమని అంటే, తన మృత కుమారుడు మరి సజీవంగా మారబోతా ఉన్నాడనే విశ్వాసాన్ని. ఎందుకంటే తన దైవజనుని దగ్గరికి వచ్చింది కాబట్టి తను ఏదైతే తన కుమారుడి విషయంలో జరగాలనుకుంటుందో దానిని ప్రకటిస్తుంది. హల్లెలూయా. ఈరోజు చోజన్ మదర్స్గా, అవును, మనందరి బిడ్డల విషయమై మనకు అందరికీ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు, కొన్ని కోరికలు ఉండొచ్చు, కొన్ని వాంఛలు ఉండొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో తల్లిగా మనందరికీ చింత కూడా ఉండొచ్చు. కానీ ఈ బిడ్డ ఆ చింతను తీసుకువెళ్ళి యేసయ్య హస్తాల్లో పెట్టి తలుపు మూసివేసింది. రెండవదిగా, ఆ చింత విషయమై తన మాట్లాడే మాటలు చూస్తే ఆమె విశ్వాస ప్రకటన చేస్తుంది. ఆల్ ఈజ్ వెల్, ఇట్ ఈజ్ వెల్, సుఖముగా ఉన్నామని చెప్తోంది. హల్లెలూయా. ఆ తర్వాత 27వ వచనంలో చూస్తే ఆమె ఆ దైవజనుని కాళ్ళు పట్టుకుంది. 28వ వచనంలో చూస్తే ఆ దైవజనుని ప్రశ్నిస్తుంది, నేనేమన్నా అడిగానయ్యా నన్ను భ్రమపట్టవద్దని నేను నీకు చెప్పాను కదా, హల్లెలూయా అని దైవజనుని ప్రశ్నిస్తుంది. ఆఖరిగా మూడవదిగా ఆమె చేస్తున్న పని ఏంటి అంటే, చూడండి అక్కడ ఆఖరిగా మూడవదిగా ఆమె చేసిన పని 30వ వచనం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. మూడవదిగా ఈమె చేసే పని ఏంటంటే, దైవజనుడు ఆ గెహజీనిచ్చి పంపిద్దామని అనుకుంటే దానికి ఆమె ఒప్పుకోలేదు. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేనేంటంటే ఎక్కడి నుంచి నేను నిన్ను విడువను అని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయానంట. అంటే ఈ యొక్క తల్లి తన బిడ్డ గురించి ఏదైతే అడుగుతుందో అది అభ్యాసము చేస్తూ దేవుణ్ణి, లేకపోతే దేవుని సన్నిధి తనతో పాటు వచ్చే వరకు ఆమె అక్కడ నుంచి కదలలేదు. షీ డిడ్ నాట్ మూవ్ వితౌట్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిని ఆమె పొందుకోకుండా, ఆ దైవజనుడు ఆమెతో రాకుండా ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళలేదు. హల్లెలూయా.
డియర్ చోజన్ టీమ్, ఈ తల్లి మనకు నేర్పిస్తున్న 3 విషయాలు. మొట్టమొదటిగా, అత్యంత భయంకరమైన చింత, ఆందోళన, వేదన కలిగించే పరిస్థితులలో ఆ విషయాన్ని పట్టుకెళ్ళి దేవుని చేతిలో పెట్టి షీ క్లోజ్డ్ దట్ డోర్. రెండవదిగా, అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మనకి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా ఎలా ఉన్నాం అనగానే మనకి బళ్ళు మన దుఃఖం వచ్చేసి అన్నీ చెప్పేస్తూ ఉంటాం. కానీ ఈ స్త్రీ చూడండి, ఈ తల్లి చూడండి, ఇట్ ఈజ్ వెల్, సుఖముగా ఉన్నామని చెప్తుంది. రెండవదిగా, మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం మన బిడ్డల నిమిత్తమై. మూడవదిగా, ఇదిగో దేవుని సన్నిధిలో పెట్టాము, ఇదిగో విశ్వాసపు ప్రకటన చేస్తూ ఉన్నాము. మూడవదిగా, ఈ 2 చేసిన తర్వాత మనం ఎప్పుడు వరకు ప్రార్థన చేయాలి, ఎప్పుడు వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదంటే, ఆ దేవుని సన్నిధి మన బిడ్డలతో మనతో పాటు వచ్చే వరకు, దేవా నేను నా బిడ్డల గురించి నేను విడిచిపెట్టనయ్యా అని ఆయన సన్నిధిని పట్టుకొని ఉండాలి. డియర్ చోజన్ మదర్స్, ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా తల్లులుగా ఉన్నవారు, త్వరలోనే తల్లులుగా అవుతా ఉన్నవారు, ఈ 3 స్టెప్స్, ఈ 3 పనులు చేస్తే, మొట్టమొదటిగా ప్రతిదాన్ని దేవుని హస్తాలలో పెట్టడము. రెండవదిగా, మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నా మన జీవితాల మీద జీవము కలిగించే మాటలు, విశ్వాసముతో మాట్లాడాలి. మూడవదిగా, మనం ఏదైతే ఆరంభించామో ఆ పనిని దేవుని సన్నిధి నాతో వచ్చే వరకు నేను దీన్ని విడిచిపెట్టననే ఒక నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ జూలై చోజన్ మదర్స్కై దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎఫెసీ 4వ అధ్యాయము 29వ వచనము. ఎఫెసీ 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలుగు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్య. హల్లెలూయా. మన బిడ్డల విషయమై మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఈ యొక్క స్త్రీ, ఈ తల్లి తన కుమారుడు చనిపోయి ఉన్న ఆ పరిస్థితుల్లో తన నోరు తెరిచి ఏం మాట్లాడిందంటే, సుఖముగా ఉన్నాము. హల్లెలూయా. వినేవారికి మేలు కలిగించే మాటలు. ఆ మాట విన్న గెహజీ, అబ్బా వీళ్ళు సుఖంగా ఉన్నారంట, ఏం తొందర లేదంట అని అనుకుని ఉంటాడు కదా. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన, వినేవారికి మేలు కలగాలి. రెండవదిగా అవసరమై ఉండాలి. మూడవదిగా క్షేమాభివృద్ధి కలగాలి. నాలుగవదిగా అనుకూల వచనము, పాజిటివ్ వర్డ్స్. హల్లెలూయా. పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. తల్లులుగా మనం ఎప్పుడైతే ఈ 4 మాటలు వినేవారికి, మన బిడ్డలు వింటున్నప్పుడు మేలు కలిగే మాటలు, రెండవదిగా అవసరమైన మాటలు, మూడవదిగా క్షేమాభివృద్ధి కలిగించే మాటలు, నాలుగవదిగా అనుకూల వచనములు. తల్లులుగా ఈ 4 మాటలు మన నోట్లో నుంచి ఈ రోజు నుంచి వస్తూ ఉన్నాయా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ చోజన్ మదర్స్ అనేది, ఇదిగో అక్క బాగానే పెడుతుంది, మనం ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసి రిక్వెస్ట్ ఇచ్చేస్తే అందరూ మన గురించి ప్రార్థన చేసేస్తారు, దేవుడు మన బిడ్డలని దీవిస్తాడు అని అనుకుంటా ఉన్నారేమో. ఖచ్చితంగా అది నిజమే. కానీ దేవుని యొక్క ప్రణాళికలో మన బిడ్డలు అడుగు పెట్టాలి అంటే దానికి మీరు, నేను, దేవుడు మనకి ఇచ్చిన ఆ గర్భ ఫలాల నిమిత్తమై నోరు తెరిచి ఒక కఠినమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మన బిడ్డల భవిష్యత్తుని కట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా ఉదయకాల సమయంలో? 2 చేతులు ఆకాశం వైపెత్తుదామా? రేయి మొదటి జామున నీళ్లు కొమ్మరించినట్లు నీ పసివారి నిమిత్తమే దేవుడు మన హృదయాలను కొమ్మరించమని చెప్పాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ తల్లి ఏం చేసిందంటే, తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళింది, ఆ దైవజనుని మంచం మీద పెట్టింది, తలుపు వేసింది, త్వరితంగా లేచి పరిగెట్టింది దైవజనుని దగ్గరికి. ఆ దైవజను దగ్గరికి వెళ్ళినప్పుడు షీ డిడ్ నాట్, అదిగో చచ్చిపోయాడని గట్టిగా ఏడ్చుకుంటూ వెళ్ళలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే, మేమంతరము సుఖముగా ఉన్నామని చెప్పింది. కాళ్ళ మీద పడిన తర్వాత అప్పుడు చెప్తా ఉంది, నేను అడిగానయ్యా నిన్ను, నన్ను భ్రమపట్టవద్దని నేను చెప్పాను కదా. అంటే ఇదిగో నా సేవకుడు వస్తాడో వెళ్ళు అని చెప్పినప్పుడు, లేదు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నువ్వు నాతో వస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నది. ఇదిగో ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్న మనము, ఇదిగో దేవా నా బిడ్డల జీవితంలో ఈ కార్యము చేసే వరకు ఈ వేకువ జామునే నీ పాదాలు పట్టుకోవడం నేను మాన్నయ్యా అని మనం చెప్పగలుగుతా ఉన్నామా?
మన బిడ్డలతో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి ఈ దినమే ఇక్కడ కూడి ఉన్న మనందరి మాటలను దేవుడు ముట్టునుగాక. వినువారికి మన బిడ్డలు వినేటప్పుడు మేలు కలిగించే మాటలు, అనుకూల వచనములు, క్షేమాభివృద్ధి కలిగిన మాటలు, అవసరమైన మాటలు మాట్లాడదామా? దేవుడు అటువంటి గొప్ప కృపను చోజన్ మదర్స్కి దయచేయనుగాకని ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.